ఫ్రెండ్స్, నేపాల్లో అయితే డైలీ మార్నింగ్ అయితే ఇటువంటి ఫుడ్ అయితే వీళ్ళు బ్రేక్ఫాస్ట్గా తింటున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే పరోటా అనమాట. ఇదైతే పరోటా అండ్ ఇదైతే మీట్, చికెన్ మీట్ అనమాట. మార్నింగ్ పూట ఎక్కువగా ఇది ఇష్టపడి తినేవాళ్ళు తింటున్నారు, లేక మామూలుగా వేరే వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. మా సమోసా మసాలా ఐటమ్స్ సంథింగ్ ఉన్నాయి, అవి తింటున్నారు. ఎక్కువగా అయితే ఇది తింటున్నారు, ఈ పరోటా ప్లస్ మీట్. దీనికి ఒక చట్నీ కూడా ఉంటుంది అనమాట. ఇది 100 రూపీస్, ఈ ప్లేట్ వచ్చి 100 రూపీస్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదైతే పరాటా అనమాట. ఇక్కడ మార్నింగ్ పూట నేపాల్లో ఎక్కువగా ఇది తింటున్నారు. సో మనం కూడా తిన్నాం, ఏమైందని తింటున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇది తిన్నాను, బట్ ఇక్కడ తినలేదు, వేరే చోట తిన్నాను. పరాటా ప్లస్ మీట్ అనమాట, చికెన్ మీట్. సారీ, ఇది మటన్ మీట్. నేను చికెన్ అనుకున్నాను, ఇది మటన్. బాగుంది. కొంచెం చట్నీ కూడా ట్రై చేద్దాం. ఇదైతే చాలా స్పైసీగా ఉంటుందని ఇందాక అన్నయ్య చెప్పాడు, కొంచెం ట్రై చేద్దాం. విత్ చట్నీతో చాలా స్పైసీగా ఉంది, చాలా అంటే చాలా స్పైసీగా ఉంది, కానీ బాగుంది, టేస్ట్ బాగుంది. ఇది చూడటానికి ఎలా ఉందంటే మొత్తం మిర్చితో చేసిన పచ్చడిలా ఉంది, బట్ బాగుంది. అండ్ ఈ మీట్ అయితే బాగా ఉడకబెట్టారు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వీడియో ఆపేస్తాను. ఎందుకంటే మన వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు అనమాట, నువ్వేమో అన్నీ తింటున్నావు, నిన్ను చూస్తుంటే మాకు తినాలనిపిస్తుంది అని ఏదో చెప్తున్నారు. సో నేనైతే వీడియో అయితే ఆపేస్తాను. ఓకే, ఇదైతే చాలా బాగుంది. మీరు నేపాల్ వస్తే ట్రై చేయండి. పరోటా విత్ మీట్, వాళ్ళు మటన్ మీట్ దొరుకుతుంది, చికెన్ మీట్ దొరుకుతుంది. ఇదైతే మటన్, చాలా అంటే చాలా బాగుంది. కేవలం 100 రూపీసే. మన ఇండియన్స్కి అయితే ఇది నచ్చొచ్చు. మనం ఇక్కడ దొరికే వేరే వేరే ఫుడ్లతో కంపేర్ చేస్తే బ్రేక్ఫాస్ట్కి పరోటా నచ్చొచ్చు. సో ట్రై చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ప్రెజెంట్ మీరు చూస్తుంది అయితే రైస్ విత్ చికెన్ కర్రీ అనమాట. ఇదైతే ప్రెజెంట్ నేపాల్లోని కాఠ్మండూలో నేను తినబోతున్నాను. చికెన్ విత్ రైస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని నేను చూస్తున్నాను. బట్ చాలా చోట్ల ఎత్తుకుంటూ వస్తే ఎక్కడ దొరకలేదు, బట్ ఇక్కడ ఒక చోట దొరికింది. సో ఇదైతే టేస్ట్ చేసి చూద్దామని నేను చూస్తున్నాను. ఇదైతే చికెన్ అనమాట. రైస్ అయితే కలర్ కొంచెం తేడాగా ఉంది, బ్రౌన్గా ఉంది. ఇది నేపాలీ కాస్ట్లో 250 రూపీస్. ఇదైతే టేస్ట్ చేసి చూద్దాం, ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. మనకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. ఇక్కడ చాలా దూరం నేను రైస్తో దొరుకుతుందని ట్రై చేస్తూ వచ్చాను. ఇది పులావ్ రైస్ లాంటిది, బిర్యానీ రైస్ లాంటిది దొరుకుతుంది. నాకు వైట్ రైస్తో చికెన్ తినాలని నాకు అనిపించింది. సో వెతుక్కుంటూ వస్తే ఇక్కడ ఒక చోట అయితే దొరికింది. ఇది ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం. రైస్ అయితే కలర్ కొంచెం బ్రౌన్గా అయితే ఉంది. అంటే మన దగ్గర కొంచెం మరి పాలిష్ పడటం వల్ల వైట్గా ఉంటుందో మనకు తెలియదు, కానీ అక్కడికి కొంచెం కలర్ అయితే డిఫరెన్స్ ఉంది. అండ్ రైస్ అయితే బాగానే ఉడికింది చూడటానికి. మనకి అక్కడైతే సరిగ్గా ఉడకలేదు, పోఖరాలో అయితే రైస్ ఉడకలేదు, బట్ ఇక్కడ ఉడికింది. చూద్దాం. చికెన్ విత్ వైట్ రైస్. బాగుందబ్బా ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా ఉందంటే మన నాటుకోడి ఉంటుంది కదా, నాటుకోడి సేమ్ అదే టేస్ట్. నాటుకోడి చికెన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేను ఒక 1.5 అవర్ నుంచి ఎదుగుతూ ఉన్నాను. అంటే నేను వైట్ రైస్తో చికెన్ తిందామని నాకు అనిపించింది. సో ఇందా నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. అన్ని చోట్ల బిర్యానీ అటువంటిది దొరుకుతుంది. సో
సో ఫైనల్గా ఇక్కడైతే దొరికింది. నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది. మరి ఇక్కడే బాగుందో అన్ని చోట్ల బాగుంటుందో నాకు ఐడియా లేదు. ఈ చికెన్ అయితే, ఈ గ్రేవీ అయితే మన నాటుకోడి పులుసు ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్. అబ్బా సూపర్ అబ్బా, నిజంగా సూపర్ అబ్బా. మన ఇండియాలో కూడా ఇంత టేస్ట్ ఉండదేమో, అంత బాగుంది. కొంచెం స్వీట్ యాడ్ అవుతుంది. సూపర్ అబ్బా. కీరా దోశ ఆనియన్, ఇక్కడ ఏదో చట్నీ ఉంది. అబ్బో చట్నీ కొంచెం రకరకాలుగా ఉంది. చట్నీ వద్దు, మనమైతే ఈ చికెన్ గ్రేవీతో అయితే లాగించేద్దాం ఫ్రెండ్స్. నిజంగా నేపాల్కి వచ్చిన ఇన్ని రోజుల్లో ది బెస్ట్ చికెన్, ది బెస్ట్ ఫుడ్ ఇదే అని చెప్తా ప్రస్తుతానికి అయితే. అది కూడా కాఠ్మండూలో తింటున్నాం కదా, ఇదే బాగుందని చెప్తా. పోఖ్రాలో కూడా నాకేమంత అనిపించలేదు, అంటే ఓకే బట్ ఇంత అనిపించలేదు. ఈ నాటుకోడి అయితే సూపర్ ఉంది. ఈ గ్రేవీ అయితే స్పెషల్గా గ్రేవీ బా. చికెన్ కూడా అల్లాడిచ్చింది. నేనైతే తినేసి మళ్ళీ చికెన్ ఇంకో కప్ అయితే తెప్పించుకుంటాను. నిజంగా అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నిజంగా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ కర్రీ విషయంలో. బా చాలు బా, ఇంతకంటే ఏం కావాలి. మనం పెట్టే డబ్బులు రుచి ఉంటే చాలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది 250 రూపాయలు నేపాలీ కరెన్సీ ఇవ్వచ్చు అబ్బా, ఇంకా 50 ఎక్కువ ఇవ్వచ్చు. అంత బాగుంది, నిజంగా బాగుంది. మీరు కూడా నేపాల్ వస్తే ఎక్కడైనా చికెన్ ట్రై చేసి చూడండి. చికెన్ విత్ వైట్ రైస్తో చూడండి. బిర్యానీలు అవన్నీ కాదబ్బా, మామూలుగా ఇవి చూడండి. అబ్బా ఇదైతే చంపేసింది అబ్బా, ఇదైతే నిజంగా చంపేసింది. హైలైట్. ఫ్రెండ్స్ నేనైతే వీడియో ఆపేసి ప్రశాంతంగా తింటాను. అవసరమైతే ఇంకో ప్లేట్ కూడా తెప్పించుకుంటాను. ఈరోజు అయితే ఫుల్ తినేసి ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా నేపాల్ వస్తే ట్రై చేయండి. అది కూడా కాఠ్మండూలో ట్రై చేయండి. ఒకవేళ పోఖ్రాలో ట్రై చేసి బాగాలేదంటే నేనేం చేయలేను. నేపాల్ వచ్చి కాఠ్మండూలో చికెన్తో ట్రై చేయండి. కర్రీ చూడండి బా, ఇదైతే మన నాటుకోడి పులుసే హైలైట్, అసలు హైలైట్ బా, హైలైట్, నిజంగా హైలైట్. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రశాంతంగా తిని హాయిగా పడుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇది చూడండి, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మరమరాలతో చికెన్ గ్రేవీ అనమాట. ఇవి రెండు కాంబినేషన్లో తింటున్నారు ఇక్కడ. ఈ నేపాలీ పీపుల్ ఇది ఎక్కువ లైక్ చేస్తారంట. ఈ మరమరాలు విత్ చికెన్, వేడివేడిగా చికెన్ రోస్ట్ చేసి మరమరాలతో చేసుకుని తింటున్నారు. వీళ్ళకి ఇది స్పెషల్ అంట, చాలా ఇష్టంగా తింటారంట. ఇదైతే వెరైటీగా ఉంది కదా. మనమైతే ఇది సపరేట్ అది సపరేట్ అయితే తింటాం, వీళ్ళు కలిపి తింటున్నారు. సూపర్ అబ్బా, సూపర్.